వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో విశ్వావసు తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ తులారాశిలో చిత్తా నక్షత్రం 3, 4 2 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 3 పాదాల వారు, మొత్తం 9 నక్షత్ర పాదాల వారు ఉంటారు. ఈ తులారాశి వారిలో ఈ విశ్వావసనామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా చెప్పడం జరిగింది. రాజ్యపూజ్యం 2, అవమానం 2గా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరంలో తృతీయ షష్టాధిపతినటువంటి గురువు మే 14 వరకు అష్టమ భావంలో సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాడు. మే 14 తర్వాత ఆయన భాగ్యభావంలోనికి ప్రవేశించడం వల్ల, అనగా మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల పూర్తిగా గురుబలాన్ని మీరు పొందగలుగుతారు. జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకోగలుగుతారు. విద్యార్థులకు మంచి విజయాలు మే తర్వాత వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. విద్యారంగంలో పనిచేసే వారికి నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో కానీ అభివృద్ధి పనిచేస్తుంది. సమాజంలో గుర్తింపు, గౌరవ మర్యాదలు, ఆనందకరమైన జీవితాన్ని మీరు పొందగలుగుతారు. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా షష్టమ భావంలో మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల 100% కర్మకారకుడు శని మీకు అనుకూలంగా ఉన్నాడు చెప్పవచ్చు. కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం కనిపిస్తుంది. శత్రువుల మీద విజయాలు కూడా మీరు పొందగలుగుతారు. వ్యవసాయ రంగంలో పనిచేసే కార్మికులకు కానీ శ్రామికులకు కానీ మంచి లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకి మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. పనివారితో ఇంటా బయట సఖ్యత ఏర్పడడం వల్ల సానుకూల ఫలితాలు మీరు పొందగలుగుతారు. రాహు షష్టమ భావంలో మీనరాశిలో 2025 మే 18 వరకు కూడా మంచి ఫలితాలను అందిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన పంచమ భావమైనటువంటి కుంభరాశిలోనికి ప్రవేశించడం వల్ల కాస్త ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాడు. సంతానం యొక్క అత్యాశ వల్ల మీరు ఆర్థిక సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మీరు సమాజంలో కొన్ని నిందలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీ ఆలోచనలు కొన్ని మీకు పూర్తిగా కూడా వ్యతిరేక ఫలితాలను ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనిపిస్తుంది. ఈ రకంగా రాహువు మే 18 తర్వాత ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాడు కనుక నిత్యం దుర్గాదేవి ఆరాధన చేయండి, లేక చాముండేశ్వరి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి, వారి దర్శనం చేసుకోండి, కుంకుమ పూజ నిర్వర్తించండి, శ్రీ సూక్తము, శ్రీ దేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోవడం వల్ల పంచమ రాహుదోషం నుంచి బయటపడి మీరు మరింతగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కేతువు 2025 మే 18 వరకు కన్యారాశిలో వ్యయంలో సంచరిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. అది మీకు 11వ భావమైంది. లాభభావంలో కేతు సంచారం వల్ల మీరు నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. భగవంతుని ఆశీస్సులు మీకు ఈ సంవత్సరం అంతా కూడా సానుకూలంగా ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం కానీ తీర్థయాత్రలంతా కూడా మీరు సులభంగా చేసుకోగలుగుతారు. ఈ రకంగా భగవంతుని ఆశీస్సులతో మీరు అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ద్వితీయ సప్తమాధిపతినటువంటి కుజుడు 2025 ఏప్రిల్, మే, జూన్, జూలై మాసాల్లో కర్కాటక సింహరాశిలో సంచారం కొనసాగించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు లాభసాటి ప్రయాణాలు చేస్తారు. భూముల వల్ల లాభాలు అందుకుంటారు. వాహన సౌఖ్యాన్ని పొందగలుగుతారు. కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. 2026 జనవరి, ఫిబ్రవరి మాసంలో తృతీయ భావంలోనికి కుజుడు రావడం వల్ల జన సహకారంతో మంచి ఆదాయాన్ని, అభివృద్ధిని పొందగలుగుతారు. లాభాధిపతినటువంటి సూర్య భగవానుడు 2025 జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో దశమ లాభభావాల్లో సంచారం కొనసాగిస్తాడు కర్కాటక సింహరాశుల్లో. ఆ రకంగా అధికారుల అడ్డదండలతో ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉంటాయి. 2025 డిసెంబర్లోను, 2026 జనవరిలోను ధనుస్సు రాశిలోనికి రవి సంచారం వల్ల, అది తృతీయ భావం కావడం వల్ల కొందరి పెద్దల సహకారంతో ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశి వారు మహాలక్ష్మీదేవికి నిత్యం పూజలు నిర్వర్తించుకుంటూ, దత్తాత్రేయ స్వామిని దర్శించుకుంటూ, దుర్గాదేవి ఆరాధన చేస్తూ, నిత్య గణపతి ఆరాధన చేస్తూ, సూర్య ఆరాధన చేస్తూ మరింతగా మంచి ఫలితాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ మీనరాశిలో పూర్వాభద్ర నక్షత్రం 4వ పాదం అనగా ఒక పాదం,
ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 అనగా 4 పాదాలు. రేవతి నక్షత్రం 1, 2, 3, 4, 4 పాదాలు. మొత్తం 9 నక్షత్ర పాదాల వారు ఉంటారు. కళాత్మకమైనటువంటి విషయాల మీద ఆసక్తిని కలిగి కాస్త ఊహల్లో జీవనాన్ని సాగించేటువంటి ఈ మీనరాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5గా చెప్పడం జరిగింది. రాజ్యపూజ్యం 3, అవమానం 1గా చెప్పడం జరిగింది. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు 2025 మే 14 వరకు వృషభ రాశిలోను, 2025 మే 14 తర్వాత చతుర్థ భావం ఉన్నటువంటి మిథున రాశిలోను సంచారం కొనసాగించడం వల్ల వీరికి మిశ్రమ ఫలితాలని గురువు అందిస్తున్నాడు అని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో కొంతమంది పెద్దల యొక్క జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అనుకోకుండా కొన్ని సందర్భాల్లో కొంతమంది పెద్దలు మీకు సహకరించి మంచి అనుకూల వాతావరణాన్ని అందించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు, కానీ అధికంగా ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే సందర్భాలు కనిపిస్తున్నాయి. విద్యారంగంలో పనిచేసే వారికి మిశ్రమ ఫలితాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా గురువు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందిస్తున్నాడు. ఈ మీనరాశి వారు జన్మరాశ్యాధిపతి అయినటువంటి గురువు కోసం దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి, గురు చరిత్ర పారాయణం చేయండి, శనగలు దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల 100% గురుబలాన్ని మీరు అందుకోగలుగుతారు. లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా జన్మరాశిలోనే మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. మీకు ఏల్నాడు శనిలో జన్మశని దోషం ఈ సంవత్సరం ఉందని చెప్పవచ్చు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. శారీరకమైనటువంటి శ్రమ అలసట అధికమవుతుంది. సోమరితనం వల్ల కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. కొన్ని సందర్భాల్లో మీరు వ్యవసాయ రంగంలో మంచి ఉత్పత్తులు అందుకోవడం, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మిశ్రమ ఫలితాలు రావడం, కార్మిక శ్రామిక రంగాల్లో పనిచేసే వారికి, సేవా రంగంలో పనిచేసే వారికి తగినంత గుర్తింపు వచ్చే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి మీనరాశి వారు సోమవారిని సందర్శించుకుని అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అవకాశం లేని వారు ఈశ్వరార్చన చేసుకోండి శనివారం రోజు, లేక ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. రాహు జన్మరాశిలో మీనరాశిలోను మే 18 వరకు, ఆ తర్వాత కుంభరాశిలోను వ్యయంలోను సంచరిస్తున్నాడు. ఈ రకంగా రాహు కూడా పూర్తిగా ప్రతికూలంగా సంచరిస్తున్నారు. విదేశీ వ్యవహారాలు ఏమన్నా ఉంటే వాటిని వాయిదా వేసుకోండి. విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి. విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులు కూడా ఆ కార్యక్రమాన్ని విరమించుకోండి. విదేశీ సంబంధమైన వ్యాపారాల్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు చేయొద్దండి. నూతన వ్యక్తులతో పరిచయం విషయంలో జాగ్రత్తలు 1-2 సార్లు ఆలోచించి కార్యక్రమాలు మొదలుపెట్టండి. ఈ రకంగా రాహు మీకు ప్రతికూలంగా సంచరించడం వల్ల మీరు నష్టపోవడానికి అవకాశం కనిపిస్తుంది. కొన్ని నిందలు కూడా మీరు పడాల్సిన సందర్భాలు కనిపిస్తున్నాయి. నిత్యం దుర్గారాధన చేయండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. అమ్మవారిని దర్శించుకోండి. ఎర్రటి పూలమాలను దుర్గాదేవికి సమర్పించండి. ఎర్రటి పండ్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఈ రకంగా చేయడం వల్ల రాహు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. కేతువు 2025 మే 18 వరకు సప్తమ భావంలో కన్యా రాశిలో ప్రతికూలంగాను, ఆ తర్వాత షష్టమ భావంలో సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల పూర్తిగా అనుకూల వాతావరణాన్ని అందిస్తున్నాడు. మే 18 తర్వాత కేతువు షష్టమ భావం అనేటువంటి సింహరాశిలో సంచరించడం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు. మీనరాశి వారు కొన్ని రుణాలు తెచ్చుకోగలుగుతారు. కొంతమంది పెద్దల యొక్క సహకారాన్ని పొందగలుగుతారు. శత్రువులు మిత్రులుగా మారే సందర్భాలు కనిపిస్తున్నాయి. అనారోగ్యాన్ని పోగొట్టుకుని ఆరోగ్యవంతులు అవుతారు. ఈ రకంగా కేతు మీకు 70 నుంచి 80% శుభ్రతను అందించే వాతావరణం కనిపిస్తుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 2025 జూన్ జూలై మాసంలో షష్టమ భావం అనేటువంటి సింహరాశిలోను, 2025 డిసెంబర్ లోను, 2026 జనవరి ఫిబ్రవరి మాసాల్లో ధనస్సు మకర రాశుల్లో అనగా దశమ లాభభావాల్లో సంచరించడం వల్ల రియల్ ఎస్టేట్ లో పనిచేసే వారికి అధిక లాభాలు వచ్చే పరిస్థితి ఉంది. వాహన వ్యాపారాలు చేసే వారికి అధిక లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాలలో మీరు విజయాన్ని పొందగలుగుతారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. కుజుడు మీకు 50 నుంచి 60% శుభఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. ఇక షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 మే జూన్ మాసంలో వృషభ రాశిలో తృతీయ భావంలోను, 2025 ఆగస్టు సెప్టెంబర్ మాసంలో సింహరాశిలో షష్టమ భావంలోను, 2025 డిసెంబర్లోను, 2026 జనవరి ఫిబ్రవరి మాసాల్లో దశమ లాభభావాల్లో అనగా ధనుస్సు మకర రాశిలో సంచరించడం వల్ల ఈ సంవత్సరం మీకు సూర్యుడు 60 నుంచి 70% సహకరిస్తున్నాడు. ఈ రకంగా అధికారుల యొక్క సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉంటుంది. తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడుతుంది. తండ్రి గారి నుంచి అధికంగా మీరు ఆదాయాన్ని, ఆస్తుల్ని అందుకోగలుగుతారు. సూర్యుడు మీకు 60 నుంచి 70% శుభఫలితాలను అందించే వాతావరణం మీనరాశి వారికి సంవత్సరం ఉంది. మరి విశ్వావసునామ సంవత్సరంలో ఈ మీనరాశి వారు దత్తాత్రేయ స్వామికి పూజలు నిర్వర్తించడం, శనీశ్వర ఆరాధన చేసుకోవడం, లేకపోతే ఈశ్వరాభిషేకం నిర్వర్తించుకోవడం, శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్లి రాహుకేతు పూజలు నిర్వర్తించడం వల్ల
సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. విశ్వావసునామ సంవత్సరంలో ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో మరింతగా ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.